మల్టీ స్టారర్ సినిమా అన్న వెంటనే బోల్డ్ అంత జోష్ వచ్చేస్తుంది వెంకీ మామకి. అసలు మల్టీ స్టారర్ సినిమా అంటే ఎన్ని డేట్స్ కావాలంటే అన్ని డేట్స్ తీసుకోండి అంటారు. తనకి మల్టీ స్టారర్ ఫిల్మ్స్ ఎంత ఇంట్రెస్ట్ అంటే బాలీవుడ్ దాకా వెళ్ళి కూడా రీసెంట్గా షూట్ చేసి వచ్చారు. ఇప్పుడు అదే లెవెల్లో ఇంకొక మల్టీ స్టారర్ ఫిల్మ్ని తెలుగులో ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్తో కలిసి. మల్టీ స్టారర్స్ అంటే వెంకీకి ఎంత ఇంట్రెస్ట్ అనేది టాలీవుడ్కు చాలా బాగా తెలుసు. సీనియర్ హీరోల్లో అత్యధిక సంఖ్యలో మల్టీ స్టారర్ మూవీస్ చేశాడు వెంకటేష్. సూపర్ స్టార్ మహేష్ నుంచి మొదలు పెడితే వరుణ్ తేజ్ వరకు అందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. F3 తరువాత ఏడాది గ్యాప్ తీసుకుని సైంధవ్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్లో నటించాడు విక్టరీ. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ కానుంది. వెంకటేష్ కెరీర్లో 75వ చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది. సైంధవ్ తర్వాత వెంకటేష్ చేయబోయే సినిమాల్లో ఒకటి మెగాస్టార్తో ఉండనుంది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ కెరీర్లో 75వ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉండడంతో ఇటీవల వెంకీ 75 సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఆ కార్యక్రమంలోనే చిరుతో కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నట్లు వెంకీ హింట్ ఇచ్చాడు. అయితే మెగా దగ్గుబాటి మల్టీ స్టారర్ కు దర్శకుడు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిరు వెంకీ కాంబినేషన్ లో మాటల మాంత్రికుడు మాత్రమే మల్టీ స్టారర్ తీయగలడంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. పైగా త్రివిక్రమ్ గతంలో వీరిద్దరి మూవీ చేస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. అందుకే ఈ క్రేజీ మల్టీ స్టారర్ కు మాంత్రికుడు మాత్రమే పర్ఫెక్ట్ అంటున్నారు నెటిజన్స్. అయితే వెంకీ మామ, వాల్తేరు వీరయ్య చిత్రాలతో మల్టీ స్టారర్స్ అద్భుతంగా డీల్ చేయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాబీ కూడా చిరు వెంకీ మల్టీ స్టారర్ హ్యాండిల్ చేయగలడని ఇండస్ట్రీ నుంచే మరికొందరు చెప్పుకొస్తున్నారు. మల్టీ స్టారర్ సినిమా అన్న వెంటనే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు షేక్ అయిపోతాయి అంతే. కానీ ప్రాపర్గా ఒక స్టోరీ సెట్ అవ్వాలంతే. అయితే 2022లో వచ్చిన RRR కానీ 2023లో వచ్చిన సలార్ కానీ ఇవన్నీ చూస్తుంటే 2024లో కూడా ఒక మల్టీ స్టారర్ ఇదే రేంజ్లో కలెక్షన్లు బద్దలు చేయబోతోంది అని అనిపిస్తోంది. ఇంతకీ 2024లో వస్తున్న మల్టీ స్టారర్ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మల్టీ స్టారర్స్, అందులో పాన్ ఇండియా మల్టీ స్టారర్స్ వేరు. షారూక్, జాన్ అబ్రహాం కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ పఠాన్ 1000 కోట్లు రాబట్టింది. షారూక్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో వచ్చిన మల్టీ స్టారర్ జవాన్ మరో 1000 కోట్లు రాబట్టింది. ఇక రణబీర్, బాబీ డియోల్ మల్టీ స్టారర్ యానిమల్ కు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో తెలిసిందే. యానిమల్ తర్వాత రిలీజ్ అయిన సలార్లోనూ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ దోస్తి పాన్ ఇండియా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. సలార్ 2 పై ఎక్కడ లేని అంచనాలు పుట్టుకొచ్చేలా చేసింది. 2024లోనూ అలాంటి ఓ క్రేజీ మల్టీ స్టారర్ రాబోతోంది. ఈసారి టాలీవుడ్ నుంచే ఆ మల్టీ స్టారర్ వస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్టుకే 2024 మోస్ట్ అవైటెడ్ మూవీస్లలో ఒకటి. రెబల్ స్టార్ తో కలిసి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకునే స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కల్కీలో కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. కల్కీలో రోల్ కోసం కమల్ దాదాపు 17 రోజుల పాటు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. ఒక్కసారి కల్కీలో రోల్ పూర్తయిన తర్వాతే మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు నటించే థగ్ లైఫ్ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని కోలీవుడ్ మీడియా చెప్పుకొస్తోంది. 2018లో రిలీజ్ అయిన గీతా గోవిందం తర్వాత ఇప్పటి వరకు విజయ్ దేవరకొండకి ప్రాపర్ హిట్ అనేది రాలేదు. ప్రతి సంవత్సరం కొత్తదనం నిండిన పాత్రలతో ట్రై చేస్తూనే ఉన్న సాటిస్ఫాక్టరీ హిట్ అయితే చూడలేదు మన విజయ్ దేవరకొండ. అందుకనే ఈసారి డబుల్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకున్నాడు. ఒక సినిమా జనవరిలో, ఇంకొక సినిమా డిసెంబర్తో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తాను అంటున్నాడు విజయ్ దేవరకొండ. చూడాలి ఈసారి ఏమన్నా వర్కౌట్ అవుతుందా లేదా అన్నది. 2017 నుంచి ఏడాదికి ఒక్క సినిమాను మాత్రమే రిలీజ్ చేస్తూ వస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. 2024లో పద్ధతి మారుస్తున్నాడు దేవరకొండ. ఈ ఏడాది 2 చిత్రాలతో బాక్సాఫీస్ ముందుకు రావాలనుకుంటున్నాడు. ముందు వేసవి కానుకగా అంటే మార్చిలోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చిలో ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కాగానే గౌతమ్ తిన్ననూరి మేకింగ్ లో కొత్త చిత్రాన్ని తిరిగి ప్రారంభించబోతున్నాడు విజయ్. నిజానికి ఈ చిత్రాన్ని ఫ్యామిలీ స్టార్ తో కలిపే చిత్రీకరణ ప్రారంభించాడు. అయితే ఫ్యామిలీ స్టార్ ను సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో ముందుగా ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో, పైగా పొంగల్కు గట్టి కాంపిటీషన్ ఉండడంతో మూవీని వేసవికి పోస్ట్ పోన్ చేశాడు దిల్ రాజు. దాంతో విజయ్ ప్లానింగ్ కొంత డిస్టర్బ్ అయ్యింది. జెర్సీ మూవీతో నాని కెరీర్లోనే బెస్ట్ ఫిలిం అందించాడు గౌతమ్ తిన్ననూరి. ఇప్పుడు దేవరకొండ కోసం పాన్ ఇండియాకు సూట్ అయ్యే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ను రెడీ చేశాడు. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకునే ఈ చిత్రంలో విజయ్ కు జోడీగా శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. 1000 కోట్ల సినిమా అన్న వెంటనే సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేసిందా అని మీకు డౌట్ రావచ్చు.
కానీ నేను మాట్లాడేది దాని గురించి కాదు. 1000 కోట్ల బడ్జెట్ అంటే ఒక తెలుగు సినిమా, అది కూడా పాన్ ఇండియా లెవెల్లో 1000 కోట్ల బడ్జెట్ సినిమా అనంటే ఇంతకీ ఏంటా సినిమా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? 2 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తున్న మాట 1000 కోట్లు. పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైనా సరే బ్లాక్ బస్టర్ అయితే చాలు 1000 కోట్లు ఇలా వచ్చి పడుతున్నాయి. కానీ 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కే సినిమా మాత్రమే ఇదే మొదటిసారి. సినిమానే 1000 కోట్లతో తెరకెక్కిస్తున్నారు అంటే ఎన్ని వేల కోట్లు టార్గెట్ చేస్తున్నారు? RRR తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న రాజమౌళి మార్చి నుంచి మహేష్ తో ప్లాన్ చేసిన పాన్ వరల్డ్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీ బడ్జెట్ 1000 కోట్లట. ఈ మూవీని కేవలం తెలుగు నిర్మాతలే కాకుండా హాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాణ సంస్థలు రంగంలోకి దిగబోతున్నాయట. అయితే మహేష్ నటించే 1000 కోట్ల సినిమా చూడాలంటే మాత్రం దాదాపు 3 ఏళ్ల పాటు ఆగాల్సిందే. ఎందుకంటే రాజమౌళి ఏ సినిమా తీసినా ఈ మధ్యకాలంలో అంతే సమయం తీసుకుంటున్నాడు. పైగా మహేష్ మూవీని హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు. సో ఈసారి మరింత వెయిటింగ్ తప్పదు. 2024లో పుష్పరాజ్ ఫ్యాన్స్ కి ఫస్ట్ షాక్ తగలనుందా? 2021లో బన్నీ పుష్పరాజ్గా వచ్చాడు. తిరిగి మళ్ళీ 2024 ఆగస్టులో పుష్ప 2 అంటే పుష్ప సినిమాకి సంబంధించిన సీక్వెల్ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మొన్న న్యూ ఇయర్ రోజు రీకన్ఫర్మ్ చేశారు కూడా. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమా పోస్ట్పోన్ అవుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సలార్కు ఎదురైన సమస్యల్ని చూసే పుష్ప వెనకడుగేస్తున్నాడా అనే డౌట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా వ్యాపించింది. ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. క్లాష్ అనగానే ఇద్దరు హీరోలు కొట్టుకుంటారు, బాక్స్ ఆఫీస్ కు పండగే అనుకుంటారు కామన్ ఆడియన్స్. కానీ క్లాష్ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు డిస్ట్రిబ్యూటర్లు. క్రిస్మస్ సీజన్లో సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. బాలీవుడ్ కింగ్ షారూక్ సినిమా ఒకవైపు, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం మరోవైపు. దాంతో స్క్రీన్ షేరింగ్ ఇష్యూగా మారింది. డంకీకి యావరేజ్ స్టాక్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నార్త్ సైడ్ సలార్కు అస్సలు స్క్రీన్స్ దొరకని పరిస్థితి. ఈ సిట్యుయేషన్ ను చూసే ఆగస్టు 15 నుంచి పుష్పరాజ్ వెనక్కి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కు ముహూర్తం ఖరారయింది. అయితే అదే రోజు బాలీవుడ్ లో మరో బిగ్ మూవీ సింగమ్ అగైన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. పేరుకే అజయ్ దేవ్గన్ సినిమా అయినప్పటికీ సగం మంది బాలీవుడ్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే బాలీవుడ్ నుంచి వస్తోన్న అతిపెద్ద చిత్రం. ఈ దశలో సింగమ్ అగైన్ తో పోటీ పడే కంటే కూడా సోలోగా వచ్చేందుకు పుష్పరాజ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నాడట. పైగా ఏడాది మొత్తం బాలీవుడ్ మార్కెట్ ఖాళీగానే ఉంది. అక్కడి అగ్రహీరోల సినిమాలు ఒక్కటంటే ఒక్కటి కూడా రిలీజ్ లేదు. దాంతో సింగంతో క్లాష్ కంటే కూడా సోలోగా వస్తేనే బెటర్ అని ఆలోచిస్తున్నాడట పుష్పరాజ్. ప్రస్తుతానికి పోస్ట్ పోన్ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని యూనిట్ చెప్పుకొస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో నిర్ణయం మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.